హాయ్ బెట్టీస్, వెల్కమ్ టు మినీ డ్రామాల వర్ష. దిస్ ఇస్ జే. మీరు నా రియల్ ఫ్యానా? అయితే మినీ డ్రామాల వర్షతో పాటు డ్రామాల వర్షను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రండి, స్టే విత్ మీ ఎపిసోడ్ 4 చూసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే స్కూల్ అయిపోయి అందరూ బయటకు వస్తూ ఉన్నారు. అందులో ఫస్ట్ వచ్చేది మన యూబీనే. వెనక్కి కొంతమంది రౌడీస్ వస్తూ ఉన్నారు. ఫస్ట్ మన షోయూ కంటే రౌడీస్ ని యూబీనే చూసేస్తాడు. వాళ్ళు వస్తున్న వేగానికి మన యూబీ తీస్తాడు చూడండి ఒక పరుగు. ఓడి అమ్మ, మన యూబీకే సెకండ్ ప్రైజ్ ఇస్తారేమో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో. మన యూబీ ఒక స్టేజ్ లో ఎట్టెళ్ళాడు ఆ రౌడీస్ కే తెలియట్లేదు. యూబీకి ఏదైనా అయ్యుంటుందా అని షోయూ కూడా చాలా టెన్షన్ పడుతూ యూబీని వెతుకుతూ ఉన్నాడు. మన యూబీ ఏం చేస్తాడు అంటే అప్పుడే స్కూల్ వదిలారు. ఆ స్కూల్లో వెళ్లి పేరెంట్స్ పిల్లలతో వెళ్లి కలిసిపోతాడు. ఆ స్కూల్ ఇంకేదో కాదు, మన పక్కింటి ఆంటీ జూన్ కూతురు ఉంటుంది కదా, ఆ పాప చదివే స్కూల్లోకి వెళ్ళిపోతాడు. ఆ పాప పేరు డి. మన యూబీని చూడగానే, యూబీ బ్రో మీరేంటి ఇక్కడ? మన యూబీ కూడా ఆ పాపను చూసి, డి నువ్వేంటి ఇక్కడ? అవును, స్కూల్ వదిలేశారు కదా, నువ్వు ఇంకా ఇంటికి వెళ్లకుండా ఏం చేస్తున్నావు? నువ్వు చాలా ఇంటెలిజెంట్ గర్ల్. మనం ఇద్దరం కలుసుకున్నది ఒకే ఒకసారి, కానీ నువ్వు నన్ను బాగా గుర్తు పెట్టుకున్నావే. దానికి డి పాప, మనమిద్దరం ఒక్కసారి కలిసిన మీ ఫస్ట్ ఇంప్రెషన్ నన్ను ఇంప్రెస్ చేసింది, అందుకే నాకు మీరంటే చాలా ఇష్టం అని చెప్తుంది. నాకు కూడా డి అంటే చాలా ఇష్టం. అవును, మీ అమ్మగారు ఇంకా రాలేదా? అమ్మకి హోటల్లో చాలా పని ఉంటుంది, సో ఆమె నన్ను ఎప్పుడు పికప్ చేసుకోవడానికి రాదు. మన షూయి వాళ్ళ నాన్నగారు పేరు యూ అంకులే. నన్ను రోజు వచ్చి పికప్ చేసుకుంటూ ఉంటారు. ఏంటి అంకులా? నిన్నెప్పుడొచ్చి పికప్ చేసుకుంటారు? దానికి డి పాప, అంకుల్ పని ఎప్పుడు అవుతుందో దాన్ని బట్టి ఉంటుంది. ఒక 6:30 అయిపోతుంది. ఈ స్కూల్లోనే లేటుగా ఇంటికి వెళ్లే అమ్మ ఎవరైనా ఉన్నారు అంటే అది నేనే. దానికి మన యూబీ, సరే ఈ రోజు నువ్వేం టెన్షన్ పడకు, ఈ రోజు మీ అన్న తీసుకెళ్తాడు. ఇలా చెప్పేసి మన డి పాపని మన యూబీని ఇంటికి పిలుచుకెళ్తాడు. ఇప్పుడు యూబీ ఇంటికి పిలుచుకొస్తూ ఉంటే ఎవరికో కాల్ చేసి, అంకుల్ నాకు కొంతమంది బాడీగార్డ్స్ కావాలని చెప్తాడు. ఇప్పుడు డి యూబీని చూసి, బ్రో అంకుల్ కి కాల్ చేశారా? అంకుల్ కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసేయండి. సరే అని చెప్పి కాల్ చేస్తే మన అంకుల్ ఫోన్ ఎప్పుడు లాగే స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. సో మన యూబీని ఇంటికి పిలిచికెళ్తూ ఉన్నాడు. ఈజీని ఇక్కడ కట్ చేసి ఇప్పుడు మన అంకుల్ యూ సైకిల్లో లేట్ కమర్లాగా స్కూల్ కు వచ్చి సెక్యూరిటీ దగ్గర డి ఎక్కడని అడుగుతూ ఉన్నాడు. దానికి సెక్యూరిటీ అందరూ వాళ్ళ వాళ్ళ పిల్లల్ని పిలిచికెళ్ళిపోయారు, ఎవరు లోపల లేదని చెప్తాడు. దానికి అంకుల్, కానీ మా పాప రాలేదండి, ఈ మాత్రం హైట్ ఉంటుంది, 2 జడలు వేసుకొని ఉంటుంది, చాలా క్యూట్ గా ఉంటుంది, ఒక్కసారి చెక్ చేసి చూడండి. దానికి సెక్యూరిటీ, నేను బాగా చూశాను, అందరూ వెళ్ళిపోయారు. ఇలా చెప్పేసి ఆ సెక్యూరిటీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఖచ్చితంగా డి వాళ్ళ అమ్మగారే వచ్చి పికప్ చేసుకుని ఉంటారు అని. అంకుల్ కూడా అక్కడ నుంచి వచ్చేస్తారు. డైరెక్ట్ గా జూన్ ఆంటీ వాళ్ళ షాప్ కి వెళ్లి చూస్తే అక్కడ మన డి లేదు. వచ్చేసారా, డి పాప ఎక్కడా అని ఆంటీ అడగ్గా దానికి అంకుల్, ఏంటి డి పాపను నువ్వు పిలుచుకోరాలేదా? నేను పిలుచుకొని రాలేదు. అయ్యయ్యో, అయితే తనని ఎవరో కిడ్నాప్ చేసేశారు, రా వెళ్లి వెతుకుతామని అందరూ ఓ సైడ్ వెళ్లి వెతుకుతూ ఉన్నారు. ఇప్పుడు మన షూయిని చూపిస్తూ ఉన్నారు. షూయి మనసులో యూబిన్ కొట్టడానికి దగ్గర 20 మందికి పైన వచ్చుంటారు. వాడికున్న స్ట్రెంత్ కి అందరినీ బాగా కొట్టేసుంటాడు. ఇలా మనసులో అనుకుంటూ వస్తూ ఉండగా ఇప్పుడు కరెక్ట్ గా అంకుల్ వెనకే వచ్చి ఇంట్లో డి ఏమైనా ఉందా అని వెతికి చూస్తూ ఉన్నాడు. చూస్తే ఇంట్లో కూడా లేదు. షూయి డి కనిపించట్లేదు. స్కూల్లో అడిగితే ఇంటికి వెళ్ళిపోయారని చెప్పారు, కానీ ఇంటికి ఇంకా రాలేదు. తనకి ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేదురా అని ఫుల్ టెన్షన్ పడిపోతూ ఉంటే కరెక్ట్ గా అప్పుడే మన యూబీ డీన్ పిలుచుకుని వస్తూ ఉన్నాడు. పాపని చూడగానే అంకుల్ వెళ్లి గట్టిగా హక్ చేసుకుని, డి ఇంకోసారి ఇలా చేయకు, ఎంతలా భయపడ్డానో తెలుసా అని చాలా హడావిడిగా మాట్లాడుతూ లోపలికి పిలుచుకెళ్ళిపోతాడు. ఇప్పుడు షూయి యూబీని చూసి తను నిన్నెలా కలిసిందని అడగ్గా దానికి మన యూబీ, అదంతా కోఇన్సిడెన్స్ లే అని చెప్తాడు. ఆ రౌడీస్ నన్ను వదలకుండా తరుముకుంటూ వస్తూ ఉన్నారా, నేను ఒక్క ఎలిమెంటరీ స్కూల్ అప్పుడే వదులుతూ ఉన్నారు, వెళ్ళి ఆ గుంపులో జాయిన్ అయిపోయాను. ఆ తర్వాత తెలిసింది డి కూడా అక్కడే చదువుతుందని. సో ఎలానో కలిసాను కదా అని నేనే దగ్గరుండి ఇంటికి పిలుచుకొచ్చేసాను. లోపల అంకుల్ పాప దగ్గర, డి ఇంకోసారి ఇలా చేయకు, నేను చాలా భయపడిపోయాను అంటూ చాలా టెన్షన్ గా మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని చూసి మన యూబీ, ఒకవేళ తెలియని వాళ్ళు ఇప్పుడు వాళ్ళిద్దరిని చూస్తే ఖచ్చితంగా తండ్రి కూతుర్లు అని అనుకుంటారు. దానికి షోయి, అవును నువ్వు ఇంతకీ బానే ఉన్నావు కదా. దానికి యూబీ, ఏరా నీ కళ్ళ ముందే ఇలా నిల్చొని
కూర్చో ఉన్నాను, కనిపించట్లేదా ఎలా ఉన్నానో లేదో అని. అలా కాదురా, మళ్ళీ వాళ్ళు వస్తే నువ్వేం చేస్తావు? దానికి యూబీ ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా ఇంకో రోజు వాళ్ళకి చెప్పాల్సిన బుద్ధి చెప్తానురా అని చెప్తాడు. నువ్వు కావాలంటే చూస్తూ ఉండు, నన్ను టచ్ చేసినందుకు వాళ్ళు జీవితాంతం గుర్తుండిపోయేలాగా బాగా బుద్ధి చెప్తాను. ఆ రోజు నైట్ అందరూ కలిసి మన డీకి క్లాస్ పీకుతూ ఉన్నారు. ఇక చూడు డీ, ఈ రోజు అన్నతో వచ్చినట్టు ఇంకెవ్వరు పిలిచినా నువ్వు రాకూడదు. నీకేదైనా జరగరానిది జరిగితే అమ్మ చాలా ఫీల్ అవుతుంది డీ. దానికి ఆంటీ కూడా, డీ అంకుల్ చెప్తుంది నువ్వు వింటున్నావా లేదా? ఈ రోజు చేసినట్టు నువ్వు ఎప్పుడు ఇలా చేయకూడదు. ఇలా చెప్తున్న వాళ్ళని మన యూబీ చూసి ఇలా జరగడానికి నేనే కారణం, ఐఎమ్ రియలీ సారీ అని చెప్తాడు. దానికి డీ, బ్రో ఇందులో మీ తప్పే లేదు, నేనే కదా మిమ్మల్ని ఇంటికి పిలుచుకురమ్మని చెప్పాను. డీ ఎప్పుడు ఇంతే, పక్కవారి పైన అస్సలు నిందలు వెయ్యనే వేయదు. ఇక్కడెవరూ తప్పు చేయలేదు, తప్పు చేసింది ఎవర్రా అంటే అది నేనే. నా ఫోన్ సరైన సమయానికి స్విచ్ ఆఫ్ అయిపోయింది. దానికి ఆంటీ, సర్లేండి మన బిడ్డ ఇంటికి వచ్చేసింది కదా, నేను అందరికి కలిపి ఫుడ్ వండుతాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ అంకుల్ ఏమో ఓడి అమ్మ టైం అయిపోయిందే అని అక్కడి నుంచి పరిగెత్తేస్తాడు. ఏం అర్థం కాకుండా మన యూబీ షూయిని చూస్తే, నువ్వేం టెన్షన్ పడకు, ఆయనకు లాటరీ టికెట్ కొనడానికి టైం అయిపోయింది, అందుకే అలా పరిగెడుతున్నాడు అని మన షూయి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు అందరూ కలిసి వంట చేస్తూ ఉంటే మన డీ పాప షూయిని చూసి, బ్రో రండి బ్రో ఆడుకుందామని చెప్తుంది. ఏంటి ఆడుకోవాలా, ఇంతకీ యూబీ ఎక్కడని అడగ్గా దానికి యూబీ బ్రో మీ రూమ్ లో ఉన్నారని చెప్తాడు. మీ రూమ్ లో ఉన్నారని చెప్పగానే మన షూయి ఎక్కడదక్కడ పడేసి రూమ్ కి పరిగెడుతూ ఉన్నాడు. ఇక్కడ రూమ్ లో మన యూబీ షూయి ఫొటోస్ అన్ని చూస్తూ ఉన్నాడు. ఇంకేదో ఫోటో కింద ఉంది అని చూస్తూ ఉంటే అంతలోపు మన షూయి లోపలికి వచ్చేస్తాడు. యూబీ ఎందుకని నా రూమ్ లో ఉండే థింగ్స్ అని చూస్తూ ఉన్నావు? లేదురా ఊరికే చూద్దామని చూస్తూ ఉన్నాను అని మన యూబీ కూడా చెప్తాడు. మర్యాదగా నా రూమ్ నుండి బయటికి వెళ్ళిపో. ఇలా మన షూయి యూబీని తరిమేసి ఆ ఫోటోని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ ఫోటోని మన షూయి చూస్తూ ఉంటే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తున్నారు. ఇప్పుడు మన చిన్న షూయి వాళ్ళ నాన్న దగ్గర, నాన్న ఈ ఫోటోని ఎందుకు మీరు రెండుగా డెవలప్ చేశారు? దానికి నాన్న, ఈ ఫోటోలోనే రా నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఇంకా కొద్ది రోజుల్లో నీ బర్త్డే వస్తుంది కదా, ఖచ్చితంగా నిన్నొకరు బాగా మిస్ అవుతున్నారు, ఇంకెవరో కాదురా మీ అమ్మగారు, మీ అమ్మగారికి ఇవ్వడానికి అని చెప్తాడు. ఇలా చెప్పగానే మన షూయికి పిచ్చ కోపం వస్తుంది. ఆమెకు నా ఫోటో అస్సలు ఇవ్వకండి అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ఈ ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు రాగానే మన షూయి ఫుల్ డిస్టర్బ్ అయిపోతాడు. ఆ రోజు రాత్రి అంతా మన షూయికి అసలు నిద్రే పట్టట్లేదు. డీకి అంకుల్ చెప్పిందే పదే పదే గుర్తుకొస్తూ ఉంది. అందరికి తమ బిడ్డలు కనిపించకుండా పోతే ఒక్కసారిగా గుండాగినంత పనవుతుంది. ఇంకా అమ్మ గురించి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఇలానే ఫీల్ అవుతూ నిద్రపోతూ ఉంటే మన షూయికి మళ్ళీ ఇంకో కల వస్తూ ఉంది. సడన్ గా చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు వదిలేసి వెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా మన షూయిని వదిలేసి వెళ్ళిపోతున్నట్టు, నాన్న వెళ్ళిపోకండి నాన్న వెళ్ళిపోకండి అని మన షూయి ఫుల్ గా ఏడుస్తూ నాన్న నాన్న అని అరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు సడన్ గా లేచి చూస్తే ఇదంతా ఒక డ్రీమ్. సో దీని నుంచి మనకు అర్థమవుతుంది మన షూయి అమ్మ లేకుండా చాలా బాధపడుతున్నాడు. ఇక్కడే కట్ చేస్తే స్కూల్ అయిపోయాక మన షూయి యూబీలు నడుచొస్తూ ఉన్నారు. సో యాజ్ యూజువల్ మళ్ళీ రౌడీ గ్యాంగ్ వచ్చేసింది. వాళ్ళని చూసి మన యూబీ షూయులు పరిగెడుతూ ఉన్నారు. వాళ్ళిద్దరిని ఈ రౌడీ గ్యాంగ్ తరుముతూ ఉంది. ఇప్పుడు మన షూబీ యూబీలు ఒక పార్క్ దగ్గర ఆగిపోతారు. సడన్ గా పార్క్ దగ్గర ఆగగానే ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, ఫుల్ బాడీ గార్డ్ గ్యాంగ్ లా ఉంది. వచ్చి రౌడీస్ ని చితక్క బాధేస్తారు. దాన్ని చూసి మన షూయి వీళ్ళందరూ ఎవరు, చూస్తుంటే బాడీ గార్డ్స్ లా ఉన్నారే. దానికి మన యూబీ వీళ్ళందరూ నాకు తెలిసి స్కూల్ బాడీ గార్డ్స్ లా ఉన్నారు, అంతే అంతే వేరే ఇంకేం లేదని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తూ ఉన్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఎప్పుడు అలాగే డీని అంకుల్ ఇంటికి పిలుచుకొస్తాడు. సరే వంట చేద్దామని అంకుల్ కిచెన్ లో వంట చేస్తూ ఉన్నాడు. మన డీ అయితే బయట ఒక పిల్లోడితో మనమంతా చిన్నప్పుడు ఆడుకున్న గేమే డాక్టర్ పేషెంట్ గేమ్ ఆడుతూ ఉంది. ఫస్ట్ డాక్టర్ గా నేనే ఉంటాను, పేషెంట్ గా నువ్వు ఉండని చెప్పేసి సరే పడుకో ఇంజెక్షన్ వేస్తాను అని మన డీ ఒక పెద్ద ఇంజెక్షన్ ని తీసి గట్టిగా పొడిచేస్తుంది. ఆ పిల్లోడు ఆ నొప్పికి తట్టుకోలేక అయ్యో అమ్మ నరుస్తున్నాడు. ఇది అంకుల్ కి వినిపించిన పిల్లోలు అన్నాక ఇలానే ఆడుకుంటారు, మనం వెళ్ళి డిస్టర్బ్ చేయకూడదు అని అస్సలు బయటికి రాకుండా వంట కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. మన డీనా ఇంజెక్షన్
ఇంజెక్షన్ పొడిచి తిరిగి చూడకుండా ఎట్టెళ్ళిందో అసలు వాడికి కనిపించట్లేదు. డి ఎట్టెళ్ళావని ఆ పిల్లోడు అరుస్తున్నాడు. ఇప్పుడు షూయి బోలు కలిసి ఇద్దరు ఇంటికి నడిచొస్తూ ఉన్నారు. ఇప్పుడు బో షూయి దగ్గర, షూయి నువ్వు ఎప్పుడు చూసినా యూబీతోనే ఉంటావు, యూబీని చూస్తూ ఉంటేనే నాకు చాలా భయంగా ఉందిరా. దానికి షూయి నువ్వు అనుకుంటున్నట్టు యూబీ ఏం అలాంటి వాడు కాదు, యూబీ చాలా మంచోడ్రా, వాడితో కలిసి ఉండడం నాకు బానే ఉందిరా అని చెప్తాడు. దానికి బో షూయిని చూసి, కానీ నువ్వు పెట్టుకున్న ఫ్రెండ్షిప్ ప్రిన్సిపల్స్ లో వాడు ఒక్క దానికి కూడా సరితూగడ్రా. దానికి షూయి నేను ఫ్రెండ్షిప్ లో ఎలాంటి ప్రిన్సిపల్స్ ని ఉంచారా అని బోని తిరిగి అడుగుతూ ఉన్నాడు. అది కాదురా షూయి, బాగా చదివే వాళ్ళు, బాగా గ్రేడ్స్ తీసేవాళ్ళు, వాళ్ళతోనే నువ్వు మాట్లాడతావు అని నేను అనుకున్నానురా. ఇప్పటిదాకా నేను అలానే అనుకున్నానురా అని చెప్తాడు. దానికి మన షూయి నేనెప్పుడు అసలు అలా అనుకోనే లేదురా, నా గ్రేడ్స్ వాడి కంటే ఎక్కువగానే ఉండొచ్చు, కానీ నాకు అందులో ఎటువంటి ప్రాబ్లము లేదు. సరే దాని వదిలే, నీ తాయివానీస్ పిల్ల ఎలా ఉంది నడక్క, దాన్ని ఎందుకు అడుగుతావురా, నా కోసం తను చాలా మారిపోయింది, నా కోసం స్నాక్స్ తీసుకురావడం ఏంటి, నా కోసం బోర్డు క్లీన్ చేస్తుంది, నా కోసం ట్యూషన్ తీసుకుంటుంది, నిజంగా నా కోసం ఏదేదో చేస్తుందిరా, నిజంగా నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. దానికి మన షూయి నువ్వు నమ్మకపోతే వెళ్ళి తననే అడుగురా అని చెప్తాడు. ఈ సీన్ ఇక్కడ కట్ చేస్తే ఇంటి ముందు టీ పాపతో ఇంకో అబ్బాయి ఆడుకున్నాడు కదా, వాడు ఇంకా వదలకుండా ఏడుస్తూనే ఉన్నాడు. అంకుల్ అయితే అబ్బాయిని అస్సలు ఓదార్చలేకపోతున్నాడు. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, మీ అమ్మగారు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఏడకూడదు నాన్న, ఇంటికి వెళ్ళని చెప్పి ఓదారుస్తూ ఉన్నాడు. ఇప్పుడు షూయి చూసి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్న ఏం చేశారు మీరు, ఇలా ఏడుస్తున్నాడు ఈ కుర్రాడు అని అడక్క, అయ్యో దానెందుకు చెప్తావురా, డీను తిను ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉన్నారు, ఏదో గొడవ పడినట్టున్నారు, వీడు వదలకుండా ఏడుస్తూనే ఉన్నాడ్రా, ఇతన్ని కాస్త ఓదార్చండి, నేను వంట చేస్తున్నాను, వెళ్ళి చేస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ కుర్రాడు మన షూయి దగ్గర, డీని పిలుచుకురండి, డీకి నేను ఇంజెక్షన్ వెయ్యాలి, డీని పిలవండి అని ఆ కుర్రాడు ఏడుస్తున్నాడు. ఈ కుర్రాడు ఏడుస్తున్నది ఇంట్లో కూర్చున్న డీకి బాగానే వినిపిస్తూ ఉంది. ఇప్పుడు అక్కడికి షూయి వచ్చి, డీ ఎందుకు ఇలా చేశావు, వెళ్ళి ఆ కుర్రాడిని ఓదార్చొచ్చు కదా. దానికి డీ నువ్వు ఒక్కడివి, నేను వాడిని ఓదార్చడానికి వెళ్ళానే అనుకో, ఖచ్చితంగా ఆ ఇంజెక్షన్ లో నన్ను పొడిచేస్తాడు, సరైన క్రిమినల్ అని చెప్తాడు. దానికి షూయి సరే నువ్వు తింటున్న చాక్లెట్ నైనా అతనితో షేర్ చేసుకోవచ్చు కదా అడగ్గా. దానికి డీ షేర్ చేసుకోవడంలో నాకు ఎటువంటి ప్రాబ్లము లేదు, కానీ వాడు ఇప్పుడే లావుగా ఉన్నాడు, ఈ చాక్లెట్ తిన్నాడే అనుకో ఇంకా లావ్ అయిపోతాడు, తర్వాత ఫ్యూచర్ లో నేనే అతన్ని గేలి చేసేలా అయిపోతుందని చెప్తాడు. దానికి షూయి నవ్వుతూ బయటకు వచ్చేస్తాడు. ఇక్కడ బయట బో ఇంకా కుర్రాడిని ఓదారుస్తూనే ఉన్నాడు. ఆ కుర్రాడ వదలకుండా ఏడుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు షూయి అక్కడికొచ్చి, ఇక్కడ చూడు డీకి వేసే ఇంజెక్షన్ ఏదో నాకు 2 వేయి. దానికి ఆ కుర్రాడు అదంతా అస్సలు కుదరదు, నేను తనకే వెయ్యాలని చెప్పేసి ఏడుస్తున్నాడు. ఈ కుర్రాడికి నాకు తెలిసి నొప్పి కూడా అంత బాధగా అనిపించట్లేదు, డీ మోసం చేసి వెళ్ళిపోయింది కదా, అదే చాలా నొప్పిగా ఉంది. రాత్రి 7 అవుతున్నా గాని అస్సలు కదలకుండా అక్కడ కూర్చొని డీ కోసమే ఏడుస్తున్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేసి మన యూబిన్ చూపిస్తున్నారు. మన యూబిన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి డిన్నర్ కొచ్చాడు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, యూబీ నువ్వు లేకుండా స్కూల్లా లేదురా, నువ్వు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తున్నావు అడక్క. దానికి యూబీ నేను మళ్ళీ ఆ స్కూల్ కి అస్సలు రాను అని చెప్పేస్తాడు. సరే గాని నీ స్టెప్ మదర్ కొడుకుని చూసేసావని అడక్క. దానికి యూబీ చాలా కోపంగా, ఒకవేళ నే అతన్ని చూసానే అనుకో, చూసిన క్షణమే చంపేస్తాను అని చెప్తాడు. సరే నేను ఈ మూడ్ నే చేంజ్ చేసేసాను, రండి పార్టీని ఎంజాయ్ చేద్దామని చెప్పి పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ వదలకుండా మా అమ్మగారు ఇలా అని ఓహో అని వాళ్ళ అమ్మగారిని పొగడేస్తూ ఉన్నాడు. దాన్ని చూసి మన యూబీ మనకి ఇలాంటి అమ్మ లేదే అని చాలా ఫీల్ అవుతూ ఆ పార్టీలో నుంచి మధ్యలోనే బయటకు వచ్చేస్తాడు. యూబీ నడిచొస్తూ ఉంటే డి అమ్మగారు జూన్ చూసేస్తారు. యూబీ ఏంటి నువ్వు ఇంత లేటుగా ఇంటికి వెళ్తున్నావు, ఏదైనా తిన్నావా లేదా, సరే కూర్చో నేను నీ కోసం నూడిల్స్ చేసిస్తాను అని నూడిల్స్ చేసి తీసుకొచ్చి మన యూబీకి ఇస్తుంది. కానీ యూబీ తినకుండా ఆ నూడిల్స్ ని చూస్తూ ఉన్నాడు. దాన్ని చూసి జూన్ అమ్మగారు, యూబీ తినకుండా ఏం చేస్తున్నావు, ఫుడ్ నచ్చలేదా ఏంటి. దానికి యూబీ చాలా డల్ గా, అలా ఏం లేదండి, మా అమ్మగారు చేసినట్టే ఉంది, అందుకే మా అమ్మగారు గుర్తొచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ సీన్ లో డి ఇంజెక్షన్ వేసి వెళ్ళిపోయింది కదా, ఆ కుర్రాడు వాళ్ళ అమ్మగారిని పిలుచుకొచ్చాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ డి అమ్మను, ఏమ్మా
బిడ్డనా కన్నావు, పిల్ల రాక్షసిని కన్నావు. ముందేమో మా కుర్రాడి చేతిని కట్ చేసేసింది, ఇప్పుడు ఏంట్రా అంటే చెప్పుకోలేని చోట్లో ఇంజెక్షన్ చూడండి ఎలా వేసిందో. బ్లీడింగ్ అస్సలు స్టాపే కావట్లేదు. దానికి జూన్ ఆంటీ డి దగ్గర, డి ఎందుకు ఇలా చేసావు, అతనికి సారీ చెప్పని చెప్తుంది. దానికి డియా నేను క్షమించమని అడగనని చెప్తుంది. డి ఎందుకు ఇలా చేస్తున్నా, ఫస్ట్ అడగని చెప్తుంది. దానికి డి నేను అడగనమ్మా, నాకు నాన్న లేదని ఫుల్ గా గేలి చేస్తూ ఉంటాడు. దీని వింటున్నా పక్కనే ఉన్న యూబీ కూడా అదోలా అయిపోతుంది. తర్వాత ఎలానో జూన్ ఆంటీని వాళ్ళ అమ్మకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది. డి షాప్ లోనే పడుకునేస్తే మన యూబీని డీని ఇంటికి తీసుకొస్తూ ఉన్నాడు. ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టేస్తారు. ఇప్పుడు మన షూయి యూబీలు ఇద్దరు ఇంటి మీద కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు యూబీ షూబీ దగ్గర, షూయి డి వాళ్ళ నాన్నకి ఏమైంది, డి వాళ్ళ నాన్న యాక్చువల్ గా జైల్లో ఉన్నారు, ఏదో దొంగతనం చేసి దొరికిపోయాడు, సో 10 ఏళ్లు జైలు శిక్ష విధించారు. దానికి యూబీ ఈ విషయం డీకి తెలుసు అనడగ్గా, దానికి షూయి డీకి 5 ఏళ్లు ఉన్నప్పుడే ఇలా జరిగింది, ఈ విషయం డీకి అస్సలు తెలీదు. ఎప్పుడంతా డీ వాళ్ళ అమ్మ దగ్గర నాన్న ఎక్కడని అడిగినప్పుడు వాళ్ళ నాన్న అబ్రాడ్ లో ఉన్నారని చెప్తూ ఉంటుంది. కానీ రాను రాను ఏమైందో తెలీదు. ఈ మధ్య వాళ్ళ నాన్నగారు గురించి అడగడమే మానేసింది. దానికి యూబీ చాలా డల్ గా, ఎందుకు మనకి మాత్రం ఒక కంప్లీట్ అయిన ఫ్యామిలీని దొరకట్లేదు. దానికి షూయి ఏంటి ఏం చెప్తున్నావు అని అర్థం కాకుండా అడగ్గా, దానికి యూబీ మా అమ్మగారు నా 6 ఏళ్లు ఉన్నప్పుడే చనిపోయారు, కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా మా అమ్మగారు చనిపోయారన్న నిజాన్ని ఇంకా నేను తీసుకోలేకపోతున్నాను. నేను ఇంకా అంత మెచ్యూర్ కాలేదు. మా అమ్మగారు ఒక స్టాచ్యూ ఆర్టిస్ట్. మా అమ్మగారికి స్టాచ్యూస్ చేయడం అంటే చాలా ఇష్టం. మా అమ్మగారు చేసిన వాటిలోనే నాకు చాలా ఇష్టమైనది ఒక చిన్న కుర్రాడి బొమ్మ. ఆ స్టాచ్యూని చేసేటప్పుడే మా అమ్మగారు నాతో ఏం చెప్పారో తెలుసా, వాళ్ళ ఫ్రెండ్ కొడుక్కి బర్త్డే గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నారంట. కానీ ఏం చేద్దాం, దాన్ని ఇవ్వడానికి ముందే మా అమ్మగారు చనిపోయారు. నాకు ఆ స్టాచ్యూ మాత్రమే ఎందుకు అంతలా ఇష్టమో తెలుసా, ఎందుకంటే అదే మా అమ్మగారి లాస్ట్ వర్క్. ఇప్పుడు కూడా తలుచుకుంటే మా అమ్మగారి స్మెల్ నా చుట్టూ ఉన్నట్టే ఉంటుంది. మా అమ్మగారు చేసిన స్టాచ్యూ అచ్చం నీలానే ఉంటుంది. ఆ స్టాచ్యూలో కూడా నీకున్నట్టే చెవి దగ్గర చిన్న పుట్టమచ్చ ఉంటుంది. అందుకనే నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నీకు నాకు ఏదో సంబంధం ఉన్నట్టు నాకు అనిపించింది. దానికి షూయి హో అందుకనేనా నువ్వు నా దగ్గర అలా చిరాకు పడ్డావు స్టార్టింగ్ లోనే. దానికి యూబీ అలా ఏం కాదు, నా దగ్గర ఉన్న స్టాచ్యూ నువ్వు చూడ్డానికి ఒకేలా ఉన్నారా, అందుకే ఇంకేం కాదని చెప్తాడు. దానికి షూయి నవ్వుతూనే నువ్వు నన్ను టీస్ చేస్తున్నావేమో అనుకున్నానని చెప్పేసి ఇద్దరు నవ్వుకుంటూ ఉన్నారు. ఇంతకే స్టాచ్యూకి మన షూయి దగ్గరున్న ఫోటోకి ఏంటి సంబంధం, రెండు ఒకేలా ఉన్నాయి కదా. ట్విస్ట్ పోలే అదిరిపోలే, మామూలుగా లేదు. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ కోసం అందరూ వెయిట్ చేయండి. దానికంటే ముందుగా శుభస్య శీఘ్రం వెడ్డింగ్ ప్లాన్ స్పెషల్ ఎపిసోడ్ రాబోతుంది. ఎంతమంది ఆ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ నేను మీ అందరినీ ఇంకో మంచి ఎపిసోడ్ లో కలుసుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ చే సైనింగ్ ఆఫ్.